హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో లోకేష్ని కలిసిన ఉద్యోగ సంఘాలండి ఈ మేరకు వినతి పత్రాన్ని కూడా అందజేశారు. సో పూర్తి వివరాలు అయితే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి తెలుపుదాము. విద్యారంగ సమస్యలను పరిష్కరించండి అని మంత్రి లోకేష్కు టీఎన్యూఎస్ నేతలు అయితే వినతి. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి, ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల్ని పరిష్కరించడానికి తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం సూచనలు పరిగణలోకి తీసుకోవాలని ఆ సంఘ నేతలు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ని కోరారండి. మంగళవారం ఉండవల్లిలో వారి నివాసంలో లోకేష్ను మర్యాదపూర్వకంగా కలిసిన విద్యారంగానికి సంబంధించిన 23 అంశాలతో రూపొందించిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా టీఎన్యూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మన్నం శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న జీవో నెంబర్ 117ను అయితే రద్దు చేసి విద్యా వ్యవస్థని కాపాడాలన్నారు. అలాగే ప్రాథమిక పాఠశాలల నుండి 3, 4, 5 తరగతులను విడదీసి ఉన్నత పాఠశాలలో కలపడం వలన ప్రతి మండలంలో పెద్ద సంఖ్యలో ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారాయన్నారు. ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసిన 3, 4, 5 తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాలల్లో కలిపి ప్రాథమిక పాఠశాలలను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో టీఎన్యూఏ ప్రధాన కార్యదర్శి రామిశెట్టి వెంకటేశ్వర్లు, ఆర్థిక శాఖ కార్యదర్శి చిగురుపాటి పినాకపాణి, అలాగే నాయకులు కె లింగప్ప, రామలింగప్ప, ఆంజనేయులు, రామలింగయ్య తదితరులు అయితే పాల్గొన్నారు ఫ్రెండ్స్. సో మొత్తానికి వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న ఈ జీవో నెంబర్ 117 రద్దు చేయాలని కోరడం జరిగింది. 3, 4, 5 తరగతులను విడతీసి ఉన్నత పాఠశాలలో కలపాలి అని చెప్పేసి కోరడం జరిగిందండి. సో ఈ విధంగా వినతి పత్రాన్ని కూడా మంత్రి లోకేష్ గారికి అయితే అందజేయడం జరిగింది ఫ్రెండ్స్.